మన వారికి ప్రియులుగా ఉండి దేవునికి విరోధిగా ఉంటే మట్టుకు ఎప్పటికీ మనం వర్ధిల్లమంటే. దేవుని దీవెన ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి మన పైన, దేవుని కృప ఉండాలి. ఎందుకంటే మరి క్రీస్తు మన కొరకు ఏం చేయబడ్డాడు? నలగొట్టబడ్డాడు. దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు. అంటే మన దోషములు, మన గాయములు, మనకు రావాల్సిన శిక్ష, మనం అనుభవించాల్సినటువంటి వేదనంతా కూడా ఆయన భరించి వేశాడు. కాబట్టి ఈరోజు నీకు ఏ శిక్ష లేదు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మనకి. హల్లెలూయా. నువ్వు ఏం చేయాలా? నిందారహితునిగా ఉండడానికి నీ పాపాన్ని విడిచిపెట్టాలా. ఈరోజు వేరే మార్గం లేదండి. ఈరోజు నీకు ఇచ్చాడు దేవుడు అవకాశం. ఈ రోజు కనుక నీ లైఫ్ని నువ్వు చేంజ్ చేసుకోవాలనుకోండి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటే ఈ రోజే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా కదా. ఇన్ని వాక్యాలు విన్నాము. అద్భుతమైనటువంటి అభిషేకం, స్వస్థత, విడుదల, ఇలాంటివన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు ఒక శ్రేష్టమైన పిలుపు దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైనటువంటి అవకాశం, నీ పాపాన్ని విడిచిపెట్టే అద్భుతమైనటువంటి ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా.